జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద గోవింద గోవింద. విషయం ఏమంటే, ఒక అతను ముసలాయన, ఆయనకి ఆయాసం ఉందన్నమాట. ఆయన రుక్ష తొక్కుతున్నాడు. అంటే ఆయనకి ఎవరు కొడుకులు కూతుర్లు అందరూ ఉండి కూడా ఎవరు అతన్ని పట్టించుకోకుండా దానికోసము ఆయన రుక్ష తొక్కొని జీవనం చేస్తుంటాడు. ఆయనకి ఆయాసం ఎక్కువ ఉంది. ఆయనకి పాపము అది ఒక ప్రెస్ చేస్తే ఇట్లా లోపల నోట్లో పెట్టుకొని అది ప్రెస్ చేసి అది ఆవిరి తీసుకునేది అనమాట. అది తీసుకుంటేనే వాళ్ళకి కంట్రోల్ అయ్యేది. అంత ఇబ్బంది ఉండే ఆ ముసలాయన్ని పొద్దు ఒక్కరు కూడా, ఒక కొడుకు కానీ, ఒక కూతురు కానీ, ఒక కోడలు కానీ, ఇంకోరు కానీ ఎవ్వరు కూడా పట్టించుకోకుండా వదిలేసినారు. అంటే నేను ఎందుకు చెప్తానంటే, ఏదన్నా విషయానికి ఫస్ట్ మీరు తిని మీరు తాగి మీరు బాగుండండి. మీరు బాగున్న తర్వాత ఇంకొకరికి చూడండి, వాళ్ళ కొడుకైనా ఇంకోరైనా అని ఎందుకు చెప్తానంటే దీని గురించే చెప్పేది. కొంచెం ఆలోచించండి ప్రతి ఒక్కరు. అంత పోగొట్టుకున్న తర్వాత నా గతి ఇట్లా అయిపోయిందంటే ఏం చేసేకైతుంది? దానికోసం ఫస్ట్ మీరు బాగుండండి. ముసలోళ్ళంతా మీరు బాగుండి తర్వాత వేరే వాళ్ళకి మీరు ఇంకో సహాయం చూసుకోండి. ఫస్ట్ మీ ఆరోగ్యం మీరు కాపాడుకోండి.